హిందువులను అవమానం పాలు చేయాలని అయితే రాజ్యాంగంలో అవమానించడం. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. ఒకవేళ నా ఇంటర్వ్యూ చూసి చదువుకున్న వాళ్ళు ఎవరైనా, చదువుకోని వాళ్ళు ఎవరైనా చూడండి దయచేసి. 1940 ఈ దేశం విభజించబడ్డది మత ప్రాతిపదికన. 1975లో ఆర్టికల్ 42 ద్వారా మళ్ళీ ఇందిరాగాంధీ గారు రాజ్యాంగంలో సెక్యులర్ పదం చూపించారు. ఒకవేళ మత ప్రతిపాదికను విడదీస్తుంటే సెక్యులర్ పదం ఎందుకు అవసరం వచ్చింది? సెక్యులర్ పదం పెట్టినప్పుడు దేశం ఎందుకు విభజించారు మీ నాన్న? సెక్యులర్ పదమే పెట్టాలన్నప్పుడు దేశం ఎందుకు విభజించారు? ఈ సెక్యులర్ దేశంగా ఉండడం మీకు ఇష్టం లేదు? అదే చెప్తున్నాను. ఇట్లా కాంగ్రెస్ చేసింది. మేము అందరినీ సమానంగా చూస్తాం. 14.2% మరి ఒకటి రగ్గారు. ఈరోజు ముస్లిమ్స్ కూడా ఎంత సంతోషంగా ఉన్నారంటే మీరు నమ్మండి నమ్మకపోండి. 64% ఉన్న రాంపూర్లో బీజేపీ గెలుస్తుంది. మీరు ఇట్లా మాట్లాడుతుంటే సంతోషంగా ఉంటారా? ముస్లిం చాలా తిరుపతి తల కిస్కే లేకే हम लोग इसका माँ बहन को जो एकदम ఒక అక్క తల్లి కూతుర్ల ఇజ్జత్ ఒక వాళ్ళ గౌరవం నిలపాలని కదా. ఎవరికి త్రిపుల్ తలాక్ బాధితులు ఎవరు చెప్పండి? ముస్లిం మహిళలు 80 మీరు ఒక్కసారి గమనించండి రగ్గారు, మీరు దయచేసి ఈ భారతదేశంలో అమలయ్యే పథకాలలో 14.2% ఉంటే 31% ముస్లిమ్స్ వాడుకుంటున్నారు. ఉచిత బియ్యం కావచ్చు, ప్రధానమంత్రి ఆవాస్ యోజన కావచ్చు, ఆయుష్మాన్ భారత్ కావచ్చు, పథకాలన్నీ మాకు ముస్లిమ్స్ ఉండదండి. దేశం అన్నప్పుడు ఒకటి. ఇప్పుడు చాలామంది క్వశ్చన్ రేజ్ చేసేది ఏంటంటే హిందువులు అని అంటారు కదా, ఈ హిందువుల మీదనే గ్యాస్ రేట్లు పెరిగినాయి, ఈ హిందువులే కడతారు ట్యాక్సులు, ఈ హిందువులే కడతారు పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగినప్పుడు ఇంత పెద్ద మొత్తంలో భరిస్తూ ఉంటారు. మరి ఆ హిందువులకి కదా వాళ్ళు లాస్ అవుతున్నారు కదా, అదే హిందువులు కదా లాస్ అవుతున్నది ఒకటండి. ఇప్పుడు ఇది ఎక్కడైనా మీరు కూడా వినుంటారు కదా ఈ ప్రశ్నని చాలా సందర్భాలు. మంచి క్లారిటీ ఇస్తాయి. ఈరోజు 800 సంవత్సరాల నుంచి మా చరిత్ర అంతింతే. హిందువులే ద్రోహులు. అప్పటి నుంచి ఆ జయసింహుడు కాడికి వెళ్ళి రాజు కాడికి వెళ్ళి పడితే వీడికి వెళ్ళి వీడు రమలోడు ఉన్నాడు ఆడికాడికి పడితే ప్రతి ఒక్కడు హిందూ మతం క్షత్రులు. హిందువులకు ఎప్పుడు మిగతా లేని ద్రోహం చేయలేదు. తక్కువ చేసింది 1% అయితే వీళ్ళు 99%. జలియన్ వాలా బాగ్లో కూడా కొద్దిమంది బ్రిటిష్ సైనికులు, మిగతా అంతా హిందువులే. కాబట్టి ఈ దేశంలో ఉన్న కూడా మాకు ప్రథమ శత్రువు, హిందువులకు ప్రథమ శత్రువు అంటే కాంగ్రెస్ వాళ్ళే. కాంగ్రెస్ వాళ్ళు మిగతా ప్రతిపక్ష పార్టీలు. మాకు హిందువులే. మా పాపం వాళ్ళని మైనార్టీలు అలా బతుకున్నారు. ఎవడో ఒక 10 మంది ఆడు ఈడో ఈ పార్లమెంట్ పేల్చేసిన తీవ్రవాదులు కూడా తప్ప 90% అలా బతుకులు వాళ్ళు మంచిగా ప్రశాంతంగా బతుకులు. వాళ్ళని రెచ్చగొట్టే పార్టీలు తప్ప కానీ వాళ్ళు ఏమంటారండి, 5 సార్లు నమాజ్ చేసుకుంటారు. మాకు బుద్ధి లేక ఈ మధ్యన పోతలేం కానీ. లవ్ జిహాద్ అంటే మా అమ్మాయిని ప్రేమిస్తారు, మాకు బుద్ధి లేదు మా అమ్మాయిని ప్రేమించుకుంటాము. వాళ్ళు ఎప్పుడైనా చూసారా మీరు లవ్ జిహాద్లా? ముస్లిం అమ్మాయిని హిందూ అబ్బాయి ప్రేమించంగా చూసారా ఎప్పుడన్నా? అన్నీ మేము కాఫర్ గాళ్ళము, మేము కాఫీర్ గాళ్ళము, మమ్మల్ని కాఫీర్ గాలంటే మేము కొట్లాడుకుంటాము. బాపనోళ్ళు, రెడ్డిలు, కమరోళ్ళు, కుమ్మరోళ్ళు కూడా మేము కొట్లాడతాము. వాళ్ళు చూస్తారు ఉన్నారా కాఫీర్ గాళ్ళు. అలా దృష్టిలో మేము కాఫీర్ గాళ్ళము. మాకేమో ఈ కులాల మధ్యన కొట్లాడుకుంటే మేము చెప్తున్నాం. మీద అందరికీ ప్రధాన శత్రువు కాంగ్రెస్, మిగతా హిందువులకు హిందువులే తప్ప మిగతా మైనార్టీ కాదు. మేము చక్కగా ఉంటే వాళ్ళు చక్కగా ఉంటారు. ముందు మేము చక్కగా ఉండాలి అంతే. మేము చక్కగా ఉండే దగ్గర అంతా చక్కగా ఉన్నారు. ఇప్పుడు తెలంగాణలో మీరు జెండా ఎగరేస్తారు 5 సంవత్సరాలు. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలలో మీరు జూన్ 4 నాడు చూడండి, ఒక విస్ఫోట్, ఒక ప్రజా విజయం. ఏది ఇప్పుడు జూన్ 4 తెలంగాణ ఇన్క్లూడింగ్ తెలంగాణలో 4-5 ఇప్పుడు ఎడ్డి తెలంగాణ కాదు, 4-5 సీట్లు. ఇది ఎడ్డి తెలంగాణ కాదు, జాగృతమైన తెలంగాణ. మొన్నేదో 3 నెలల కింద 9వ తరగతి చెక్కులు ఇస్తాడేమో, లేకపోతే ఇల్లు కట్టిస్తాడేమో, లేకపోతే ఆడబిడ్డలకు 2,500 పెన్షన్, అదే ఒంటరి మహిళలకు 2,500 మహాలక్ష్మి స్కీమ్ ఇస్తాడేమో, 4,000 పెన్షన్ ఇస్తాడేమో, కౌలు రైతులకు 15,000 ఇస్తాడేమో, వాటిలకు బోనస్ ఇస్తాడేమో అనుకుని మోసపోయినరు. మళ్ళీ ఇప్పుడు ఆగస్టు 15 అంటాడు. ఇప్పుడు ఆగస్టు 15 మళ్ళీ జనవరి 26 అంటాడు. మళ్ళీ జనవరి 26 ఆగస్టు 15 4 ఏళ్ళు చేద్దాం మనకు ఉంటే. నాకు 99% అందులో కూడా ఏదో ఇప్పటికే 10-12 వర్గాలు అయినాయి అంటారు. వాళ్ళే కొట్టుకుంటున్నారు. ఒక 4-5 సీట్లు వస్తాయా తెలంగాణలో? మాకు ఒకటేనండి, డబుల్ డిజిట్స్ కన్ఫర్మ్. 10 డబుల్ డిజిట్ 10+, 10+. ఇప్పుడు మీరు అన్ని నియోజకవర్గాలు తిరుగుతున్నట్టున్నారు. తెలంగాణ వ్యాప్తంగా స్టార్ క్యాంపెయినర్ విజయశంకర్ బ్యాత్లో తిరిగాను. అన్ని మ్యాక్సిమం లక్షలాది ఓట్ల మెజారిటీ. ప్రజలు ఒకటేనండి, అలా కళ్ళలో ఒక రకమైన అంటే ఎట్లయితే మాకు ఈరోజు అయోధ్యలో రామ మందిరం చూసిన తర్వాత మేము మళ్ళీ నిజమే మేము మనుషులము, మేము హిందువులమని మాకు అప్పటిదాకా మేము బానిసలం అన్నట్లుండి. 500 సంవత్సరాల నుంచి మాకు ఒక గుడి లేదు. కాంగ్రెస్ వాళ్ళు టెంట్లలో పెట్టిన మా రాముడిని. కానీ మా గౌరవాన్ని నిలిపిన దేశం నాయకత్వం ఈరోజు ఉన్నది. ప్రపంచవ్యాప్తంగా భారతీయులకు గుర్తింపు తెచ్చి అభివృద్ధి పథంలో
భారతదేశాన్ని ఉరకలెత్తిస్తున్న ప్రధానమంత్రి కాబట్టి మేము చెప్పకముందు వాళ్ళే చెప్తున్నారు. ఈరోజు నరేంద్ర మోడీ గారు 3వ ప్రధానమంత్రి కావడం పక్కా. మీరు దయచేసి ఎండలు ఎక్కువ తిరగండి. ఇళ్ళకి వెళ్తే మజ్జిగ ఇస్తున్నారు, షర్బత్ ఇస్తున్నారు. ఇప్పుడు నీళ్ళు అంటే లేదు, కూర్చుండబెట్టి. ఇప్పుడు అసదుద్దీన్ ఓవైసీ నేనుండగా ఎంఐఎం ఉండగా ఎట్లా మీరు జెండా ఎగరేస్తారు, బీజేపీ ఎట్లా ఎంటర్ అవుతుందన్న ప్రశ్నలు ఏమనేస్తున్నట్టున్నారు కదా. అంటే హిందువులలో ఐక్యత వల్ల అంటే మేము చులకన అయిపోయినాం అసాద్ బాయ్కు అక్బర్ బాయ్కు. ఎందుకంటే మమ్మల్ని తిట్టచ్చు, మళ్ళీ ఏమైనా చేయొచ్చు అని. ఇప్పుడు మేమైనా పుష్కన ఎప్పుడైనా మాట అన్నామా గొమ్మ పని అవుతుంది. హిందువులకు ఎడ యాంకర్లు కానీ పీకన వాళ్ళు తీస్తారు. ఇప్పుడు మా అక్బర్ బాయ్ అంటే ఏంటంటే తిట్టచ్చు, మా సీతమ్మ తల్లిని తిట్టచ్చు, మా పార్వతమ్మని తిట్టచ్చు, మళ్ళీ శాసనసభ్యులుగా ఎన్నిక కావచ్చు, మా వాళ్ళ అమ్మమ్మని తిట్టచ్చు. కాబట్టి హిందువులలో దయచేసి చదువుకున్న వాళ్ళు చదువులేని అందరూ కూడా ఫస్ట్ ఓటింగ్ చేయడం నేర్చుకోండి. వాళ్ళు ఎట్లా 92% వేస్తున్నారు, మీరేమో 42% మీద ఉంటే చదువుకున్నోడంతా యూట్యూబ్లు చూసుకుంటే ఇళ్ళలో కూర్చోండి. దేశం పాడైపోయింది, మమ్మల్ని ఊచకోత కోతున్నారు, కాశ్మీర్లో పండితులు చంపుతున్నారు, ఇళ్ళలో కూర్చోండి. ఇప్పుడు మోదీ వర్సెస్ రాహుల్ గాంధీ ఈక్వేషన్ లో మీరేమో మతము అన్న ఒక మతమైన మతం కాదు, దయచేసి మతాన్ని పదవి ఓన్లీ అభివృద్ధి, అభివృద్ధి, ఆత్మ గౌరవం, పొలిటికల్ ఎజెండా చెప్తున్నా నేను. ఆత్మ గౌరవం, పొలిటికల్ ఎజెండా నేను చెప్తున్నా. దయచేసి పొలిటికల్ ఎజెండా కౌంటర్ గా ఆత్మ గౌరవం ప్రపంచ ఒక్క నిమిషం మీరు ఏదైనా అనుకోండి. ప్రపంచవ్యాప్తంగా ఈ రోజు మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు చూడండి, మిగతా ప్రధానమంత్రులు అనుకోండి, ఈ రోజు భారత ప్రధానమంత్రి అమెరికా పోయినప్పుడు కానీ, రష్యా పోయినప్పుడు కానీ, ఆస్ట్రేలియా పోయినప్పుడు కానీ దొరుకుతున్న గౌరవం, ప్రపంచ నాయకత్వం అంతా నరేంద్ర మోడీ గారికి ఒక ఆదర స్వాగతం. ఓకే, ఇప్పుడు మీరు సరే మీరు ఆ ప్రాతిపదికన పేరు ఏదైనా కావచ్చు, ఒక్కొక్కరు ఒక్కొక్కలా కావచ్చు, మీరు ఆ ప్రాతిపదికన ఓట్లని పోలరైజ్ చేసే ప్రయత్నం మీరు చేస్తే వెయిట్ దీనికి కౌంటర్ గా రాహుల్ గాంధీ కులగణన అన్న ఒక అంశాన్ని తెర మీదకి తెచ్చిండు. ఎవరి వాటా ఎంత, వాళ్ళ వాటా వాళ్ళకి ఇవ్వాల్సిందే, ఇది కాంగ్రెస్ మాత్రమే ఇవ్వగలదని. ఏం చేసిన ఎందుకంటే మీ యాంగిల్ ఏం చేసిన 40 ఏళ్ళు దేశంని కాల్చిండ్రు, కూల్చిండ్రు, విడదీసిండ్రు, సాధులను చంపినరు, ఆవులను చంపినరు, గోవులను చంపినరు, ఆడవాళ్ళని జరిపించిండ్రు, కశ్మీర్లో రంపాల మీద గోపించారు. ఇదే కదా కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. చూడండి, చూపిస్తాను మీకు, వీడియోలు చూపిస్తాను. ఎట్లా కొట్టిండ్రు సాధుల్ని, ఎట్లా కొట్టిండ్రు ఢిల్లీ వీధులల్లో, ఎట్లా గోవులను చంపించారు కాంగ్రెస్ ప్రభుత్వం. ఏడ్చిండ్రు, భారతదేశంలో ఉన్న సాధులు ఎవరు లేరా మాకు, మా దేశంలో మెజార్టీ ఉన్న దేశంలో ప్రపంచంలో మమ్మల్ని ఈ రకంగా చంపుతారా. చూడండి, మీకు అన్ని వీడియోలు పెడతాను. నేను అదే అంటున్నాను. ఇప్పుడు మీ లాంగ్వేజ్ లో లేకపోతే మీ వాదాన్ని కాంగ్రెస్ ఎత్తుకొని మిమ్మల్ని కొట్టడం అనేది ఇంపాసిబుల్, వాళ్ళకి సాధ్యం కాదు. సో అందుకే వాళ్ళు ఈ ఎజెండాని ఎందుకున్నారు. కులగణన ఒకటండి, జనాభా దామాషా పద్ధతిలో ఎవరి వాటా ఏంటో ఈ దేశంలో అధికారంలోకి వస్తే చేస్తామని అంటున్నారు. ఢిల్లీలో అధికారం వచ్చేది లేదు, సచ్చేది లేదు. మీరు వదిలేయండి, ఆ 2 రాష్ట్రాలు అవి కూడా ఉండే తర్వాత అలాగే కొట్టుకొని పోతారు. ఆయనకి ఏముండండి. ఇప్పుడు ఈవీఎం మిషన్, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు నేను అంటున్నాను, నేను కేరళకి వెళ్ళేది ఏం మాట్లాడుతున్నాడు ఆయన, ఒక ముఖ్యమంత్రి కాదు, ఒక నాయకుడు కాదు. మరి ఈవీఎం మిషన్లు అయితే ఎందుకు గెలిచినావు నువ్వు? మేమే గెలుపుతుంది కదా తెలంగాణలో. అంటే ఇది తెలుసుకోవాలా రగ్గారు మీరు. ఇప్పుడు కర్ణాటకలో గెలిపితేనేమో ఈవీఎం కరెక్ట్ పనిచేసింది, తెలంగాణలో గెలిపితేనేమో ఈవీఎం మిషన్లు కరెక్ట్ పనిచేసినాయి. దీన్ని బట్టి అలా అబద్ధాలకు కొడుతున్నాం, అర్థమవుతలేదా? నోరిప్పుతే అబద్ధం. ఇక రాहुल तो राहुल अलिया राहुल कहानी है, उसका बारे में बात करना चाहना है ना, हिंदुओं को दुश्मन है वो, हिंदुओं को दुश्मन है वो, हर जगह पे बोल रहे हिंदू को मिटाना किला बोल रहे हो. अमेरिका जाके भी बोल रहे हिंदू को मिटाओ, हिंदुत्व को मिटाओ. ఎప్పుడైనా చూసారండి నరేంద్ర మోడీ ఎప్పుడైనా ఇస్లాం గురించి, ముస్లింస్ గురించి ఎప్పుడైనా అన్నారండి? రాహుల్ గాంధీ ఎక్కడ హిందుత్వం నిర్మూలించాలంటాడు. ఏం చేసుకుంటావు రాహుల్ గాంధీ? మమ్మల్ని చంపేసి చాలదా? మీ అమ్మమ్మ ఎమర్జెన్సీ పెట్టి అప్పుడు చంపింది, ఫ్యామిలీ ప్లాన్ చేసి మీ బాబాయ్ చంపిండు, దేశాన్ని విడదీసి మీ తాత చంపిండు. ఎన్నిదులు చంపుతారు, ఏం చంపుతారు మా హిందువుల్ని? ఆడగంగలో పోతాము, ఆడ చంపేపిత్తిరి పాకిస్తాన్లో. మొన్న కూడా అన్నాను, అసాద్ భాయ్కి అక్బర్ భాయ్కి జాయింగే భాయ్ సబ్ अपन सब मिलके जाएंगे पाकिस्तान जाके क्यों मार रहे हो लोगों को? हिंदुవులు ఏం చేసిరని అడుగుదాం. हिंदुओं को क्यों मार रहे, क्यों अत्याचार कर रहे, 13 साल लड़की लोग क्यों उठा के लेके जा रहा, बच्चा लोग क्यों इस्लाम में कन्वर्ट कर रहा, क्या गलत किया, क्या गुनाह किया हिंदुओं ने? 47 के तब भरोसा करके तो पाकिस्तान गए वो लोग. जो 20% था आज 1% में क्यों लाया? आज जो 3 मिलियन था यहाँ पर 20 करोड़ कैसा हो गए? ఇప్పుడు నార్త్ లో మీరు మాట్లాడుతున్న ఈ భాష ఈక్వేషన్ వర్కౌట్ అవుద్దేమో కానీ సౌత్ లో ఇది వర్కౌట్ అయ్యే అవకాశం ఉందా? అసాద్ భాయ్ ముఖ్యంగా తెలంగాణ లాంటి రాష్ట్రంలో తెలంగాణ ఏ భాష, ఏం మాట్లాడుతున్న భాష? ఇప్పుడు మీరు అభివృద్ధి, వందే భారత్ ట్రైన్లు కావచ్చు, 8 లైన్ల రైళ్లు కావచ్చు, విదేశీ పిల్లలకు ఉద్యోగాలు కావచ్చు, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కావచ్చు, విస్తరించిన రైల్వే నెట్వర్క్ కావచ్చు. ఎక్కడండి 60 ఏళ్ళ నెట్వర్క్, 5000 కిలోమీటర్ల దేశం నెట్వర్క్, రైల్వే ఎలక్ట్రికల్ దేశం, 8 లైన్ల రోడ్డు మొత్తం దేశవ్యాప్తంగా విస్తరిస్తున్నాం. రోజుకు 7 కిలోమీటర్లు ఉంటే రోజుకు 55 కిలోమీటర్లు తీసుకెళ్ళాం.
మీకు లెక్కలు కాబట్టి 350 డెవలప్మెంట్స్ లెక్కలు ఇస్తాను, 50 కోట్ల జన్ధన్ ఖాతాలు తెరలేదు 40 ఏళ్ళ కాంగ్రెస్ వాళ్ళు. కళ్ళు మూసేసారు, కళ్ళు కట్టేసారు. హిందువులకేమో ఫ్యామిలీ ప్లానింగ్ చేస్తారు. ఇదేం ద్రోహం అండి? పెళ్లి కాని ఫ్యామిలీ ప్లానింగ్ చేశారు. పెళ్లి గంటలకు ఎందుకు చేస్తారండి? అరే ట్రూ అండి, నేను అబద్ధం చెప్తలేను. చరిత్ర చదవండి మీరు. చరిత్ర చరిపోదు, చరిత్ర ఎప్పటికుంటది. వీళ్ళది చరిత్ర కూడా తర్వాత భవిష్యత్ తరాలు చదువుతాయి. రాహుల్ ఖాన్ గారు, రేవంత్ రెడ్డి గారు సప్పడితే ఫ్యామిలీ ప్లానింగ్ చేయొద్దు అంటున్నారా మీరు? నేను అనేది చేతి అందరికీ అయ్యు. ఇప్పుడేమో ఒకటి 2 చెప్తానండి, మీరు వినాల దయచేసి నాకు చెప్పండి. ఇప్పుడు సిటిజన్ అమెండెడ్ యాక్ట్, సిటిజన్ అమెండెడ్ సిఏ 33,500 మంది అండి. బంగ్లాదేశ్, పాకిస్తాన్, అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి మిగిలిపోయి మేము చంపుతారు అని వచ్చి 20 నుంచి రోడ్ల మీద గడే అది గుడారాలు ఉన్నారు బిడ్డలు పాపం. హిందువులు ఉన్నారు, క్రిస్టియన్లు ఉన్నారు, పార్సీలు ఉన్నారు, జైనులు సిక్కులు ఉన్నారు. దాన్ని కూడా వ్యతిరేకిస్తున్నది కాంగ్రెస్. ఓకే, ఈ కాంగ్రెస్ వ్యతిరేకించిందంటే దీనిలో మత వ్యతిరేకత. అక్కడ మెజారిటీ మతస్థులు మహమ్మదీయులు ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు. వాళ్ళ ఆగడాలు, వాళ్ళ అరాచకాలు తట్టుకోలేకనే ఇక్కడ ఖర్చుపడ్డారు. మళ్ళీ వాళ్ళు తీసుకెళ్తే మళ్ళీ నడుతారు కదా. ఇప్పుడు ఎట్లయితే ఎవడైతే ఒక దురక్కమైన దారు ఉన్నాడో, ఒక అత్యాచారాలు చేసి ఉన్నాడో వాడిని మళ్ళీ తీసుకెళ్తారు. ఎప్పుడు పెడతాం కాదు, మరి ఓకే అనుకుందాం. మరి కామన్ సివిల్ కోడ్ ఎందుకు అంటారు? దీంట్లో అందరు సమానం అంటున్నాం, మరి కామన్ సివిల్ కోడ్ ఎందుకు అంటున్నాం? చెప్పండి, మీరు చెప్పండి. వాళ్ళకున్న అభ్యంతరాలు వాళ్ళకున్నాయి. మళ్ళీ ఈ చెప్పండి కదా, అంటే అభ్యంతరం ఏంది? ఇప్పుడు దీనికి ఏమో అందరు కావాలంటూ సంబంధం అంటూ, మరి దీనికి అందరికి సమానంగా ఎందుకు కాదంటూ? అంటే కులాల మధ్యన చిచ్చు పెట్టి, మతాల మధ్యన చిచ్చు పెట్టి, ఈ దేశాన్ని కుంపటి చేసి, మళ్ళా ఒక 3 దేశాలు చేసి, మా అదృష్టం మంచిగా ఉంది కాబట్టి రాహుల్ గాంధీ మీరే అన్నారు. రాహుల్ గాంధీ ఈక్వేషన్ మీరు ఫస్ట్ ఇంటర్వ్యూలో చెప్పారు, రెడ్లు రావులు వాళ్ళ రాజ్యమే నడుస్తుందని. అదే మాట రాహుల్ గాంధీ కూడా మాట్లాడుతున్నాడు. నేను ఏమంటున్నాను, ఈ ఎజెండానే వాళ్ళు దేశంలో మీరు 10 సంవత్సరాలు చూడండి, బలహీనులు బక్క చిక్కిన వాళ్ళు ఈ దేశాన్ని వెళ్తున్నారు. ఛాయ్ వేసిన వాళ్ళ దేశకు చలారే. నరేంద్ర మోడీ గారు బీసీ వర్గాల నాయకుడు, బీసీ కులస్తుడు. ఎవరు ఇంతకుముందు ఉన్న అబ్దుల్ కలాం గారిని మైనార్టీ రాష్ట్రపతి చేసినాం. ఇప్పుడున్న ద్రౌపది ముర్ము గారిని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని ఒక ఎస్టీ మహిళని చేసినాం. ఇంతకుముందు రామ్నాథ్ కోవింద్ని. చరిత్ర చదవాలండి. ఒక దేశ ప్రథమ పౌరులను కూడా 2 సార్లు 10 ఏళ్ళ ఒక ఎస్సీని ఒక ఎస్టీని. అంటే వెనుకబడ్డ తరగతుల మీద ఎంత గౌరవం ఉంది భారతీయ జనతా పార్టీకి. మీరు ఇట్లా మాట్లాడకూడదు. వాళ్ళు ఏదో కాంగ్రెస్ వాళ్ళు అలియాస్ ముస్లిం లీగ్ వాళ్ళు మాట్లాడినట్టు మీరు మాట్లాడితే ఎట్లా?